కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41% నుంచి 40% తగ్గించి 1% మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఈ మేరకు సిఫార్సు చేస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవునని చెప్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. మూడు వేర్వేరు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కేంద్రం తీసుకోబోయే చర్యల గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల మధ్య ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2% ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్ను వాటాలో కోతకు కేంద్రం సిద్ధమైనట్టు రాయిటర్స్ కథనం స్పష్టం చేసింది. 1980లో 20% ఉన్న రాష్ట్రాల వాటా క్రమంగా 41% పెరిగిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందులో 1% కోతకు సన్నాహాలు చేస్తోందని పేర్కొంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 35,000 కోట్లు మిగులుతాయని, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నులను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. పన్ను వాటా కోతకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు రాయిటర్స్ పేర్కొంది. తొలుత మోదీ నేతృత్వంలో జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో 1% పన్ను వాటా కోతకు ఆమోదం తెలపనున్నట్టు వెల్లడించింది. వెంటనే ఆ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక సంఘానికి పంపుతుందని వివరించింది. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత అక్టోబర్ 31 లోపు కేంద్ర ఆర్థిక సంఘం 1% పన్ను వాటా కోతను అధికారికంగా సిఫార్సు చేస్తోందని తెలిపింది. అయితే కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను ఆర్థిక సంఘం అలాగే సిఫార్సు చేయాలని లేదు. పన్ను వాటాను పెంచడం లేదా ఇంకా తగ్గించడం ఆర్థిక సంఘం చేతుల్లో ఉంటుంది. నిజానికి జీడీపీలో రాష్ట్రాలు 60% వాటాను అందిస్తున్నాయని, 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాలకు సొంతంగా పన్నులను పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని రాయిటర్స్ వివరించింది. కోవిడ్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం సెస్లు, సర్ఛార్జీలు విధించిందని, వాటిల్లో ఏమాత్రం వాటా తగ్గకుండా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. 1% పన్ను కోత జరిగితే కేంద్రం రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం ప్రగతిశీలతను సాధించడమే శిక్షగా తమకు అన్యాయం చేస్తూ జనాభా పేరుతో ఉత్తరాదికి నిధులను తరలిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందీ భాష విషయంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కారు పన్నుల వాటా, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సహా దక్షిణాది రాష్ట్రాలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.